బస్తాలు మోస్తే పైసలు లేకుంటే పస్తలు. పొద్దు పొడవక ముందు నుంచే మార్కెట్లో బస్తాలు మోసినా పూట గడవడం కష్టంగా మారింది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో 3000 మందికి పైగా హమాలీలు ఎండకెండుతూ వానకు తడుస్తూ పొద్దంతా పనులు చేసినా లాభం లేక ఇబ్బంది పడుతున్నారు. కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్న అర్తీదారులు, మార్కెట్ అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు హమాలీలు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో చాలని డబ్బులతో ఇబ్బంది పడుతున్నారు హమాలీలు. ఈ మార్కెట్కు నిత్యం పత్తి, మిర్చి, పసుపు, పల్లి, మొక్కజొన్న పంట వస్తుంటాయి. సీజన్లో భారీ మొత్తంలో పత్తి తీసుకొస్తుంటారు. మార్కెట్కు రైతులు తీసుకొచ్చిన పంట బస్తాలు దింపడం, ఎత్తడం కోసం 2800 మంది హమాలీలు ఉన్నారు. వారికి రైతుల నుంచి డబ్బులు వసూలు చేసి ఇస్తారు అధికారులు. ఇలా రోజుకు 250, 300 రూపాయలే రావడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు హమాలీలు. రోజంతా ధాన్యం, పత్తి, మిర్చి బస్తాలు మోసినా పూట గడవడం కష్టంగా మారిందంటున్నారు హమాలీలు. మార్కెట్లో సరుకులపై దుమ్ము, ధూళితో అనారోగ్యం పాలవుతున్నామని చెప్తున్నారు. హమాలీలకు వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మేము రోజుకు కనీసం ఎట్లేదన్నా ఒక 800 నుంచి 1000 రూపాయలు సంపాదిస్తేనే మేము పిల్లల్ని పోషించగలుగుతాం. అలాంటి పని ఇప్పుడు లేదు. రోజుకు ఒక 200 చొప్పున కూడా పడతలేదు. మధ్యాహ్నం 11:30, 12 గంటలకే పని అయిపోతుంది, వెళ్ళిపోతున్నాం. మాకు గవర్నమెంట్ కానీ ఉన్నటువంటి దుకాణ అర్తీదారులు కానీ ఈఎఫ్ఐ, పిఎఫ్ కనుక మాకు కల్పించినట్లయితే మా ఫ్యామిలీకి మేము అందరం హాస్పిటల్ చూపించుకోవడానికి అనువుగా ఉంటుందని మేము కోరుతున్నాం. 5 ఏళ్ల కిందట బస్తాలు మోసి రోజుకు 700 వరకు సంపాదించే వారమని చెప్తున్నారు హమాలీలు. ఇప్పుడు మార్కెట్కు ధాన్యం తక్కువగా వస్తుందని, వచ్చిన కొద్ది మొత్తంలో తమకు ఆదాయం 400 రూపాయలు దాటడం లేదని చెప్తున్నారు. లోడ్, అన్లోడ్ చేయగా వచ్చిన డబ్బులు తమ కష్టానికి గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏందమ్మా, బత్తాలు ఉంటేనే మంచిగా 150 వస్తాయి, లేకపోతే వాటికినే పోవడే ఉంటుంది. ఇక్కడ చూసుకొని పోవడం. ఇలా వచ్చినాయి 20 బత్తాలు, ఇలా పని ఉన్నది. రోజు వస్తాను పోతాను. మార్కెట్ బత్తాలే వేస్తారు. ఏమైనా లూజులే తొక్కుని పోతాను, మిల్లులా పంపిస్తాను సార్. ఏ పైన ఏసైనా మాకు ఏదైనా కల్పించండి. మార్కెట్ సార్ల సహకారాలు అందించండి. ఈ సేట్లు కూడా మాకు సహకారం చేస్తున్నారు. మీరు అందరూ ఆలోచించండి సార్. మరి మేము అట్లా బతకాలి, మేమేం భరించలేకపోతున్నాం. ఇప్పుడు కూడా ఉప్పర్ పని పోతే కూడా 800 ఇస్తాను. ఆ పరిస్థితి కూడా లేదు మాకు. ఇది ఏంటంటే అమలు పని ఎక్కడికని చేస్తున్నామని మార్కెట్ ఖర్చులు అవుతుంది. పొద్దుగాల 5:30 వస్తాం, మళ్ళీ పోయేదానికి టైం ఏమి ఉండదు. ఇక ఇప్పుడు ఈ బచ్చిరాన్ బత్తాలకు 10:30, 11 గంటలకే పోతాను. ఏమో 200, 100, 300, 400 పడినాడు. అంతకంటే ఎక్కువ లేవు. 20 సంవత్సరాలు అవుతాను చేయబట్టి. అంతే ఎక్కువ ఏం లేదు. ఏముండే సార్, ఈ సంపాదన ఇక్కడికే సరిపోతుంది. సంపాదన ఈ హాస్పిటల్ ఖర్చులకు దానికే సరిపోతుంది. ఏం లేదు. అప్పుడు మాగా సంపాదించారు సార్. 600, 700 దాకా సంపాదించేది అప్పుడు. ఇప్పుడు ఏం లేదు సార్. మార్కెట్ ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న హమాలీలను మార్కెట్ అధికారులు, అర్తీదారులు పట్టించుకోవడం లేదన్నారు రైతు సంఘం నేతలు. ఏళ్ల తరబడి మార్కెట్లో పనిచేస్తున్న హమాలీల సంక్షేమాన్ని గాలి కొదిలేశారని ఆరోపించారు. ఇవాళ వరంగల్ ఎనుమాల మార్కెట్ అంటే రోజు 1,00,000 బత్తాలు, 80,000 బత్తాలు, 1,50,000 బస్తాలు కూడా వచ్చినటువంటి దాఖలాలు ఈ మార్కెట్లు ఉన్నాయి. ఇప్పుడు లూజు పత్తి అనడం వల్ల, ఆ లూజు పత్తి ఏదైతే మిల్లు దగ్గర పోవడం వల్ల ఇక్కడికి వచ్చిన హమాలీలకు ఉపాధి కూడా దొరకడం అనేది లేదు. అంటే బస్సాలలో తేవడం తగ్గింది రైతులు కాబట్టి, ఈ బస్సాలలో తెత్తనే హమాలీలకు ఉపాధి కలుగుతుంది కాబట్టి, మరి అది లేదు కాబట్టి ఈ రకంగానైనా కల్పించి వారిని ఆదుకోవాలని మీ సందర్భంగా హమాలీలకు కార్మిక శాఖ తరపున గుర్తింపు కార్డులు ఇప్పించామని తెలిపారు అధికారులు. వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్తున్నారు. గుర్తింపు కార్డులు లేని వారు తమకు చెప్తే కార్మిక చట్టాల ప్రకారం అర్తీదారులతో సమావేశమై గుర్తింపు కార్డులు అందజేస్తామని తెలిపారు. హమాలీలకు ఎలాంటి రక్షణ అంటే, మా దగ్గర చనిపోతే బెనిఫిట్ ఉందండి. యాక్సిడెంట్ అయితే అంటే వర్క్ చేస్తుంటారు, లోడింగ్ చేస్తుంటే ఏదైనా చేస్తుంటే కింద పడతారు, చెయ్యి ఇరుగుతుంది, కాలు ఇరుగుతుంది, వాటికి 1,75,000, 25,000 అలాంటి బెనిఫిట్స్ మా తరఫున, మన మార్కెట్ కమిటీ తరఫున స్టేట్ మొత్తం ఆ పాలసీ ఉంది. మా లైసెన్స్ హోల్డర్స్కి ఇస్తామండి. మేము మా దగ్గర లైసెన్స్ తీసుకున్న హమాలీలు ఉన్నారు కదా, వాళ్ళకి ఈ వర్క్ చేస్తుంటే మా ప్రిమిసెస్ లోపల, మా కాంపౌండ్ లోపల, ప్రతి మార్కెట్ కమిటీ కాంపౌండ్ లోపల ఇలాంటి పరిమాణాలు జరిగితే బెనిఫిట్స్ పొందొచ్చు. పర్యవేక్షిస్తాము, ఎందుకు చేయమండి. వాళ్ళు ఎట్లా, మా డ్యూటీ ఏంటి, రైతుకు అన్యాయం జరగకుండా పేమెంట్ ఎలా చేస్తున్నారు ఏంటి చూడడం, అవి చేస్తాం. ఎలా చేస్తున్నారు అనేది చూస్తాం. ప్రభుత్వం హమాలీ కార్మికుల కష్టాలను గుర్తించాలని, రైతుల నుంచే కాకుండా మార్కెట్ నుంచి ఆర్థిక లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలంటున్నారు కార్మికులు.